ఈ క్షణమే తేలిపోవాలి. మనం కలిసి ఉండటమా, విడిపోవడమా? చెప్పు, నీకు నేను కావాలా, మీ అత్తే కావాలా? నేనెక్కువ, మీ అత్తే ఎక్కువ? చెప్పు, ఎవరెక్కువ? పిరికి వాడ్లా నుంచోడం కాదు, సమాధానం చెప్పు బావా. పిరికితనంతో నిలబడలేదు. భయంతో మాట్లాడలేకపోతున్నా. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తే నువ్వు ఏమైపోతావో అన్న భయంతో మాట్లాడలేకపోతున్నాను. అది నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వెక్కువ, అత్తయ్య ఎక్కువ అనే క్లారిటీ కావాలా నీకు? అవును. అయితే విను. నాకు అత్తయ్యే ఎక్కువ. మా అమ్మ కంటే ఆవిడే ఎక్కువ, నీకంటే ఆవిడే ఎక్కువ. ఆ దేవుడి కంటే కూడా నాకు ఆవిడే ఎక్కువ. గ్లాసులో విషం పోసి, నాన్న ఇది విషం, నేను ఇస్తున్నాను తాగరా అని చెప్పినా ఆవిడ కాలికి దండం పెట్టి కళ్ళు మూసుకొని ఆనందంగా తాగేస్తాను. ఆవిడంటే అంత ఇష్టం నాకు. చాలా. థ్యాంక్స్ బావా. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. అసలేంటే పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడవు, అంతే కదా? మాట్లాడకపో. నువ్వు చెప్పినట్టు బతకాలా నేను? నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలా నేను? నీకోసం అత్తయ్యని వదిలేసుకోవాలా నేను? అది జరగదు. నేను ఆవిడ వల్లే బతుకున్నా, ఆవిడ కోసమే బతుకుతున్నా, ఆవిడ కోసమే బతుకుతా కూడా. వీలైతే ఆవిడ కోసం చస్తాను కూడా. ఆవిడ లేని జీవితం నాకొద్దు. ఆవిడ వద్దు అన్న వాళ్ళు ఎవ్వరైనా సరే నాకు వద్దు. జాను, ఎందుకు వాటిని అలా తంతున్నావు? కోపం. ఏం చేసే పాపం అవి? అవి కాదు, మా నాన్నే చేశాడు. మొత్తం మా నాన్నే చేశాడు. ఆయన్ని తన్నలేక వీటిని తన్ని నా కోపాన్ని తగ్గించుకుంటున్నాను. ఓ, నీకే కాదమ్మా, నాకు కూడా. మీ నాన్నని తనడం కాదు, పేకాట ఆడదాం రా అని పైకి తీసుకెళ్లి పైనుంచి మెడబట్టుకుని కిందకి తోసేయాలనుంది. లలితత్తయ్య ప్రపోజల్ పెట్టింది. ఇంట్లో అందరు కూడా ఒప్పుకున్నారు. ఇక హ్యాపీగా అన్నయ్య వదినలకు పెళ్లి జరిగిపోతుందనుకున్నా. కానీ అసలు తప్పంతా మీ అత్తయ్యదేనమ్మా. ఆవిడ ఫిక్స్ చేస్తే కాదనే వాళ్ళు ఎవరంట? అది మానేసి ఫైనల్ నిర్ణయం అబ్బాయి తండ్రిదే అని మీ నాన్నకి పెద్ద పేటేసింది. ఆయనేం చేశాడు? వచ్చి ఆ పీట మీద కూర్చుని చెట్టు కింద కూర్చుని పేకాటాడే బుద్ధి చూపించాడు. ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు, అప్పుడు చెప్తాను. అమ్మ మాత్రం ఇలా జరిగినందుకు చాలా బాధపడుతుందంజీ. ఎవరు ఆనందంగా ఉన్నారు కనుక? మనకే ఇంత బాధగా ఉంటే ప్రేమించుకున్నవాళ్ళు, ఒకరినొకరు కావాలనుకున్నవాళ్ళు, ఆ వేదాబాలు ఇంకెంత బాధపడుతున్నారో. అలా అయితే ఇలా అందరం బాధపడుతూ ఉండడమేనా? వాళ్ళ పెళ్లి జరగదా అంజీ? జరగదా అంటే జరుగుతుంది. దానికోసం మనం ఎన్ని జిమ్మిక్కులు చేయాలన్నా చెయ్యాలి.
ముందు బాలు వేద మూడేంటో చూసి దాన్ని బట్టి మనం ఏ స్టెప్ తీసుకోవాలో తీసుకుందాం. నువ్వేం బాధపడకు. ఉమ్. ఉమ్? ఉమ్.